నాకు పదవులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అధికారం అవసరం లేదు. కానీ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అలసిపోయాం. దశాబ్దాల దోపిడీ, దశాబ్దాల అన్యాయం, దశాబ్దాల మాటలు. అలసిపోయాం. విసుగొచ్చింది ఈ సమకాలీన దోపిడీ రాజకీయ వ్యవస్థ మీద. ఇంకెంతకాలం పౌరుషం ఉందా లేదా? మనకి ఉందా? నేను మీకోసం పోరాటం చేస్తున్నాను, మీ తరాల కోసం పోరాటం చేస్తున్నాను, నా కోసం కాదు. నేను చేతులు కట్టు కూర్చుంటే అందరూ నాకు గౌరవం ఇచ్చేవాళ్లే, డబ్బులు వస్తాయి నాకు. నేను ఈ రోజు అన్నింటినీ వదులుకొని వస్తున్నాను రాజకీయాల్లోకి. నాకు సరదా కాదు, నాకు ఎవరితో శత్రుత్వం లేదు. కానీ నా సమస్యలు కాకపోయినా నాకు అందరూ శత్రువులు అయిపోయారు. కేవలం 1972లో ఒక జనరేషన్ రాజకీయ నాయకులు చేసిన తప్పుకి ఈరోజు మనందరం ట్యాక్స్ కడుతున్నాం, మనం అనుభవిస్తున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు జరుగుతున్న తప్పులను మనం సరిదిద్దకపోతే ఒక సమకాలీన రాజకీయ పార్టీ, అది చంద్రబాబు గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కానీ మీరు తప్పులు సరిదిద్దుకోకుండా పోతే ఇంకొక భావితరాలు దెబ్బతింటాయి. అలా భావితరాలు దెబ్బతింటా ఉంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదు, పోరాటం చేస్తాం. ఆడబిడ్డల మాన సంరక్షణలకి జనసేన పార్టీ ముందుంటుంది. ఆడబిడ్డల మాన సంరక్షణలకి మేము ముందుంటాం. మీకోసమేరా తల్లి, మీరు నా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు. మీరు ఆనందంగా ఉండాలి. ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు, రైతు కన్నీరు పెట్టకూడదు. నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు జై జవాన్ జై కిసాన్ నమ్ముతాను. ఈ రోజున అన్నం పెట్టేవాడు రైతు. రైతుని చంపుకుంటున్నాం మనం, రైతుల్ని ఏడిపిస్తున్నాం, రైతు కన్నీరు కారుస్తున్నాడు. ఈ రోజున అభివృద్ధి కావాలి, విదేశాల నుంచి సంపద కావాలంటే మనకు కూడబెట్టే రైతుని మనం చంపుకుంటే ఎవరు చూస్తారు మనల్ని? మరి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకో రైతుల్ని? ఎందుకు అనంతపురం జిల్లా ఇంకా కరువు కాటకాలతో ఉండాలి? ఆకాశంలోకి రాకెట్లు విసేసేంత టెక్నాలజీ ఉంది, ఎడారుల్లో పంటలు పండించేంత టెక్నాలజీ ఉంది. కానీ మరి ఎందుకు రావట్లేదంటే మన నాయకులకి చిత్తశుద్ధి లేదు. 5 సంవత్సరాల రాజకీయాల మీద, పదవుల మీద మమకారం ఉంది, కానీ ప్రజల సమస్యల మీద మమకారం లేదు. జనసేన పార్టీగా నేను ముందుండేది రైతుల గురించి అండగా నిలబడతాను. అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించగలను. మీ సుఖం నా సుఖం. అన్నం ఉన్నప్పుడే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి ఉంటుంది. అన్నీ వచ్చాక డబ్బు సంపద ఉన్నప్పుడు దాన్ని కాపాడడానికి సైనికుడు కావాలి. అందుకనే నాకు రైతు ఎంత ముఖ్యమో నాకు సైనికుడు కూడా అంతే ముఖ్యం. మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరూ ఒక రైతు ఉండాలి, ఒక సైనికుడు ఉండాలి.